మొత్తానికి 'ధురంధర్ 2' తెలుగులో చూశాను ఈరోజు. ఈ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకునే ముందు నేను ఒక చిన్న విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మూవీ మన రన్ టైమ్ 4 అవర్స్ ఉందా, 5 అవర్స్ ఉందా ఎంతసేపు ఉన్నా గానీ మనం మూవీ అయ్యేంత వరకు థియేటర్‌లో ఉండడం మనందరం నేర్చుకోవాలి. అందరూ ఎళ్ళిపోయారు టైటిల్ కార్డ్స్ పడిన తర్వాత. అండ్ ఒక సీన్ ఉంది. చాలామంది అనుకుంటున్నారు థియేటర్‌లో గూడా అంటున్నారు. చూసారు కదా 4 గంటలు చూసావు గబ్బా ఇంకేం చూస్తావు అంటున్నారు. సినిమా చూడాలి. ఎందుకు చూడాలంటే ఆ సీన్ ఉంది. ఒక సీన్ అయినా సీనే గదా! ఆ సీన్‌లో డీటెయిలింగ్ ఉంది. డైరెక్టర్ ఏమి ఊరికనే పెట్టరు గదా! ఒక్కళ్ళు గూడా అసలు చూడకుండా మా స్క్రీన్‌లో అయితే ఇప్పుడున్న స్క్రీన్‌లో మొన్న చూసిన దాంట్లో అయితే నలుగురు, ఐదుగురు ఉన్నాము. అప్పుడు ఓకే. అప్పుడు వాళ్ళు గూడా అంటే పార్ట్ 3 ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ జేశారు. అప్పుడు లేదు. అయినా నేను ఎందుకని చూసానంటే ఆ సీన్ అంటే ఏమన్నారో అర్థం గాల. అంటే లైక్ హిందీలో చూసాను గదా! ఇప్పుడు తెలుగు. సో, ఆ సీన్ కోసం ఒక్కళ్ళు గూడా థియేటర్‌లో లేరు. ఇంకా నన్ను అందరూ తిడుతున్నారు ఎళ్ళు అని థియేటర్ వాళ్ళు గూడా. కానీ స్క్రీన్ వాళ్ళు ఉంచారు కదా! ఈ థియేటర్ అక్కడ స్టాఫ్ ముందు ఏమో ఎళ్ళిపో లేట్ అవుతుంది. ఇంకో షో ఏసుకోవాలని వాళ్ళ బాధ వాళ్ళది. సో, నేనేమంటున్నానంటే నేను ఇలా జరిగితే బావుండనుకుంటున్నా. అంటే లైక్ ఎలా అంటే మూవీ కంప్లీట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ సినిమా అయినా, 4 అవర్స్ సినిమా అయినా అయిపోయేంత వరకు మూవీ థియేటర్స్‌లో లైట్స్ ఆన్ అవ్వకూడదు. అంటే బయటికెళ్ళాలనుకుంటే ఎళ్ళిపోవచ్చు మన ఇష్టం. కానీ లైట్స్ ఆన్ అవ్వకూడదు. ఆల్మోస్ట్ ఇలా ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనం 'కేజీఎఫ్ 2' టైమ్‌లో ఇది బాగా ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం. పార్ట్ 3 ఉందన్న విషయం మనకు తెలియకుండా మిస్ అయ్యాం. అంటే ఇదొక ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ మనం మిస్ అయిపోతుంది. లిటరల్లీ ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది మనకి. ఫిల్మ్ లవర్స్‌గా. లిటరల్లీ నాకు ఈరోజు ఎందుకో దీని గురించి బాగా చెప్పాలనిపించింది. ఒక్కళ్ళు కూడా థియేటర్‌లో లేరు. చాలామందైతే అసలు అదే చాప్టర్ 6 అయిపోద్ది కదా! అప్పుడే ఎళ్ళిపోయారు. ఇక చంపేసాడు అదే మన స్పాయిలర్ అనుకుంటున్నారేమో. చాప్టర్ 6 అయిపోయింది చూసారా? అప్పుడే ఎళ్ళిపోయారు అందరూ. మేజర్ ఇక్బాల్‌ని చంపేస్తారు కదా! ఆ టైంలోనే ఇంక అందరూ ఎళ్ళిపోయారు. సరే ఎళ్ళిపోయే వాళ్ళు ఎళ్తారు. కానీ అంతా అయిపోయే వరకు లైట్స్ ఆన్ అవ్వకుండా ఉంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే థియేటరోళ్ళు గూడా ఇండైరెక్ట్‌గా హింట్ ఇస్తున్నారు ఎళ్ళిపోండని. నేనైతే ఈరోజు అబ్జర్వ్ చేసిందది. నా ప్రిమిసెస్‌లోకొచ్చిందనమాట ఇది. యాక్చువల్లీ మొన్న గూడా ఇంతే అయింది. ఈరోజు గూడా ఇంతే అయింది. మొన్నన్నా కొద్దిగా కొంచెం నాతో ఒక ఐదుగురన్నా ఉన్నారు స్క్రీన్‌లో. ఈరోజు నేనొక్కడినే చూసాను. వాళ్ళేమో నన్నే తిడుతున్నారు. "ఏయ్! ఏంది ఎళ్ళు" అని. సో, ఓవరాల్‌గా ఇంకా ఇది ఈరోజు జరిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకుంటే. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి చెప్పుకోవాలంటే స్టార్టింగ్ గూడా వాడు మేము ఎంటర్ అవుతున్నప్పుడు అంటే ఎప్పుడు స్టార్ట్ చేసాడో తెలీదు. ముందే స్టార్ట్ అయిపోయింది సినిమా. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటది కదా! అది కూడా మేము వచ్చేలోపు పడిపోయింది. అంటే రన్ టైమ్ ఉంది కదా! హైవీ రన్ టైమ్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే నేను చెప్పేది అందరికీ అంత ఇంపాక్ట్ రాకపోవచ్చు. బట్ ఫ్యూ పీపుల్ అంటే ఫిల్మ్ లవర్స్ ఉంటారు చూసారా? అంటే లైక్ మీ నాలా ఉండేవాళ్ళు. అదొక ఇదొక ఇది చెప్పినా అర్థం కాదు. అంటే అది అలానే ఉంటది. కొంతమందికి అదొక ఇదిలేండి. సో, ఓవరాల్‌గా ఫిల్మ్ గురించి చెప్తే సూపర్ ఫిల్మ్ తెలుగులో చూసిన తర్వాత కూడా ఇంకా కొన్ని డైలాగ్స్ అర్థమైంది. ఇంకా కొంచెం బెటర్‌గా అర్థమైంది. ఇంకా బాగా అర్థం చేసుకున్నా సినిమాని. బావుంది నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఒక పీక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. 2026లో పీక్ ఎక్స్‌పీరియన్స్ అంటే 'ధురంధర్ 2'. 'ధురంధర్ ద రివెంజే'. అండ్ మోడీ సార్ రిఫరెన్స్‌లు వచ్చినప్పుడు మాత్రం థియేటర్ అంతా రచ్చ రచ్చ చేశారు అంతా. అట్లా క్లైమాక్స్‌లో ట్విస్ట్ అట్లా జరిగిపోతుంది కదా! అంతా అలా జరిగిపోయింది సినిమా. మాధవన్ గారి దానికి కూడా. ఇది నా తెలుగు ఎక్స్‌పీరియన్స్.